హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సాంబార్ తయారీ విధానం. మనకి కావాల్సిన పదార్థాలు: మునక్కాయ చూడండి, ఒక దోసకాయ, ఒక 4-5 బెండకాయలు, ఒక 3 ఆనియన్స్, ఒక 2 టమోటాలు, ఒక 3 పచ్చిమిర్చి. అంతేనండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు కందిపప్పు మీరు ఎంత తీసుకోవాలనుకుంటారో అంత తీసుకొని ఉడకబెట్టుకోండి. ఇప్పుడు నేనైతే ఒక 2 చిన్న టీ గ్లాసు కందిపప్పు వేసుకొని ఉడికించుకుంటానండి. ఈ కందిపప్పుని మనము ఒక 2 గ్లాసులు తీసుకొని మనము దోరగా వేయించుకున్నట్లయితే సాంబార్ మంచి టేస్ట్గా ఉంటుందండి. ఈ కందిపప్పు మనం పెసరపప్పుని ఎలా వేయించుకుంటామో ఈ కందిపప్పును కూడా అలాగే వేయించుకొని దోరగా వేయించుకొని కడిగి ఒక 2 సార్లు కుక్కర్లో ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి మెత్తగా. ఇప్పుడు ఈ కూరగాయలన్నింటినీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు కందిపప్పు అయితే దిగిపోయిందండి బాగా. ఇప్పుడు ఈ కందిపప్పును తీసి పక్కన పెట్టేసుకుంటాము. చల్లారిన తర్వాత కందిపప్పు వెనుపుకుందాము. ఇప్పుడు అన్నిటినీ సాంబార్కి రెడీ చేసుకున్నామండి. ఆనియన్స్ని కట్ చేసుకొని, టమోటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, చింతపండు పులుసు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఒక 3 ఎండుమిర్చి, అలాగే మునక్కాయ ముక్కలు, బెండకాయ, 4 బీనీస్, ఒక దోసకాయ కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆనియన్స్ని వేసుకుందాము. పోపుని ముందుగా వేసుకోవాలండి. ఆయిల్ ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చిని వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, కొంచెం మెంతులు, మినప్పప్పు, పచ్చెనగపప్పు. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలని వేసుకోండి కట్ చేసి. ఇలా ఆనియన్ బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమోటాలను వేసుకోవాలి. ఈ సాంబార్కి బయట కొన్న పొడిని వేసుకుంటే సాంబార్ అంత బాగోదండి. మీకు ఈ సాంబార్ మంచి రుచి, చిక్కదనం, మంచి కలర్ఫుల్గా, మంచి టేస్ట్తో ఈ సాంబార్ మీకు కుదరాలి అంటే నేను మీకు ఒక చిన్న పొడిని చూపిస్తానండి. మీరు అలా ట్రై చేసి ఈ సాంబార్లో వేయండి. చాలా బాగుంటుందండి రుచి. మీరు ఒక్కసారి ఈ సాంబార్ని నేను చేసిన విధంగా చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే చేసుకుంటారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న మునక్కాయ ముక్కల్ని వేసుకోండి. దోస ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు బెండ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు 4-5 బీనీస్ కాయల్ని కూడా వేసుకోండి. మంచి సువాసనకి ఇంగువ వేసుకోండి, గుమగుమలాడిపోతుందండి. ఈ ముక్కలు మొత్తం ఒక 10 నిమిషాలు బాగా ఒక మూత పెట్టి మగ్గనివ్వండి. ముక్క బాగా మగ్గుతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి.
ఈ సాంబార్కి సాల్ట్ వేసే కన్నా కల్లుప్పుని వేసారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి మూత పెట్టి. చూడండి, ఈ సాంబార్కి మీకు మంచి రుచికరమైన పొడిని చూపెడతానన్నాను కదండి. మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు మిరపకాయలని యాడ్ చేసుకోండి. నేనైతే 7 మిరపకాయలు వేసుకున్నాను. 1 స్పూను పచ్చెనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, కొంచెం బియ్యం వేసుకున్నట్లయితే సాంబారు అమోఘంగా ఉంటుందండి. 5 స్టార్ని మించిన టేస్ట్ మన ఇంట్లో కుదురుతుందండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. వీటిని ఆయిల్ వేయకుండా బాండిల్లో వేయించుకొని మిక్సీ పట్టుకొని పొడిని సాంబార్లు వేసుకోవాలి. మనకి ఈ విధంగా ముక్కలు బాగా ఆయిల్లోనే బాగా మగ్గాలండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా సాంబారు. ఈలోపు మనము మినప్పప్పు వేయించుకుందాం. మరి మార్చకండి, కొంచెం కలర్ఫుల్గా వేయించుకున్నట్లయితే ఈ సాంబార్కి మంచి రుచి, చిక్కదనం, మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఈ ముక్కల్లో ఈ పొడిని వేసుకుందాం. ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ముక్కలు ఇలా మగ్గుతున్నాయి కదండి, మనము కరెక్ట్గా సరిపడినంత పొడినే వేసుకున్నాము. ఇప్పుడు ఈ సాంబార్ పొడిని ఈ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్ పొడిని వేసుకున్న తర్వాత మనము ఉడికించుకున్న కందిపప్పుని ఈ ముక్కల్లో వేసుకోవాలండి. చింతపండుని ఇప్పుడు వేయకూడదండి, ముక్కలు చాలా పులుపు అయిపోతాయి. వాటరు మీకు సరిపడినన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ పప్పులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. చింతపండు అయితే ఇప్పుడు వేయకూడదండి, మనము పులుసు తీసి పెట్టుకొని ఫైనల్గా చింతపండు పులుసుని వేసుకోవాలండి. అప్పుడే సాంబార్ టేస్ట్ అదిరిపోతుందండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా నచ్చుతుందండి మీకు, అంత బాగుంటుంది. ఇప్పుడు మరొక 30 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక ఆపు చిప్ప పచ్చి కొబ్బరిని పాలు తీసుకొని ఈ పిప్పిని వడకట్టేసేయండి. ఇప్పుడు ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ముక్కవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని ఫైనల్గా ఇప్పుడు పోసుకోవాలండి. ఇప్పుడు మరొక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు మనము కొబ్బరిని మిక్సీ పెట్టుకున్నాం కదండి, ఈ కొబ్బరిని ఇలా వడకట్టుకొని ఓన్లీ పాలు మాత్రమే వేసుకోవాలి. ఇదేనండి సాంబార్ తయారీ విధానం. ఇప్పుడు ఫైనల్గా మనము తీసుకున్న కొబ్బరి పాలని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్.